మాస్టర్స్ ఈ రోజుల్లో మనము కొత్త కొత్త విషయాలని నేర్చుకుంటున్నాం. ధ్యానానికి సంబంధించి అలానే ఎనర్జీస్ ఎలా ఉంటాయి విశ్వంలో అన్నవి నేర్చుకుంటున్నాం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఒక డాక్టర్, ఒక ప్రసిద్ధి న్యూరో సర్జన్ ఒక ఆయన ఒక మీటింగ్‌లో భగవంతుడి గురించి, ఈ విశ్వంలోని ఎనర్జీ గురించి, మేనిఫెస్టేషన్ పవర్ గురించి చెప్తున్నప్పుడు చెప్పిన కథ ఇది. చాలా ఇంట్రెస్టింగ్ కథ. నిజంగా జరిగిన కథ. నిజ జీవితంలో జరిగిన కథ. సో, ఇది ఏది కల్పితం కాదు. ఇది అమెరికాలో ఒక ప్రాంతంలో జరిగిన కథ. అయితే ఈ కథని చెప్పుకునే ముందు మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలి. మన మన సనాతన ధర్మంలో కూడా ఎప్పుడు కూడా భగవంతుడిని పూజించడము, మంచి కోరుకోవడము, మనకెప్పుడూ అంటారు దేవతలు తిరుగుతూ ఉంటారు. మంచి మాత్రమే భావించండి అని. ప్రతిసారి మన పెద్దవాళ్ళు ఎప్పుడు అంటుంటారు. మనం తీసి పారేసేవాళ్ళం ఎప్పుడు గూడా. సో, మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే, మనం ఎప్పుడు మన భావనలెలా ఉంటాయో, ఆ విశ్వానికి అవే అర్థమవుతుంది. మంచి జరుగుదాం, మంచి చేద్దాము, నలుగురికి సేవ చేద్దాము అని ఎప్పుడైతే అనుకుంటామో, ఆ భావనలు విశ్వానికి అర్థమయ్యి, ఓహో! వీళ్ళకిది కావాలి అని అది ఇవ్వడానికి ప్రయత్నిస్తుందనమాట. అందుకనే మనం మంచి చేసుకుంటూ పోతే, ఆటోమేటిక్‌గా విశ్వం ఇవ్వాల్సినన్ని ఇచ్చేస్తుంది. ఎందుకంటే, విశ్వానికి ఇలాంటి వాళ్ళే కావాలి. సో అందులో ఒక ఉత్తమమైన ప్రొఫెషన్, మంచి ప్రొఫెషన్ ఏంటంటే డాక్టర్స్. వాళ్ళు ఒక జీవితానికి ప్రాణం పోస్తారు. ఎంతోమంది మంచి డాక్టర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ అపాయింట్‌మెంట్‌ల కోసం ఇది. అంటే ఎంత మంచి పొజిషన్‌లో వాళ్ళని పెట్టాడు భగవంతుడు, ఆ విశ్వం ఎంత మంచి పొజిషన్ వాళ్ళకిచ్చింది. అంటే ఏంటి, ఒక నలుగురికి సేవ చేసే అవకాశం లైవ్‌గా. ఇప్పుడు మనం మాటలు మాటలు మాట్లాడుతూ ఏదో ఏదో కౌన్సెలింగ్ లాగా ఇస్తూ ఇట్లా మాట్లాడడం కాకుండా, వాళ్ళు ఫిజికల్‌గా ఒక మనిషిని, చనిపోయే మనిషిని బ్రతికించే శక్తిని దేవుడు డాక్టర్స్‌కిచ్చారు. అంటే వాళ్ళదెంత ఇంపార్టెంట్ ప్రొఫెషన్ అసలు. వాళ్ళు లైట్‌గా తీసుకోలేరు వాళ్ళ జాబ్‌ని. సో, కొన్ని ప్రొఫెషన్స్ అలా ఉంటాయి. ఇప్పుడు టీచర్స్ కానీ, ఎవరైనా సరే, అమ్మలు గాని, మనమందరం గూడా అన్నిటికంటే ముఖ్యం అమ్మ. ఇంట్లో ఫస్ట్ గురువు అమ్మ. మనం ఎంత మంచిగా ఉంటే పిల్లలు అంత మంచిగా ఉంటారు. మనం ఏం చేస్తాం ఒక్కొక్కసారి, పిల్లలనేమో అబద్ధాలు చెప్పొద్దంటాం. మనమేమో ఎవరైనా ఫోను చేయంగానే అమ్మ ఇంట్లో లేదు అని చెప్పు అని చెప్పమంటాం. అంటే మనకు అవసరం ఉన్న దగ్గర అబద్ధాలాడొచ్చు. మనకు అవసరం మ మ వాళ్ళు ఏదైనా వాళ్ళ విషయంలో అబద్ధాలు, వాళ్ళకి అవసరం ఉండే అబద్ధాలాడితే మాత్రం చితక బాధేస్తాం. ఎందుకు అబద్ధం చెప్పావు అని. కానీ మనం మాత్రం అబద్ధం ఆడు అని చెప్పొచ్చు. ఇంట్లో ఉన్నప్పుడేమో ఎవరి గురించో చెడుగా మాట్లాడుకుంటాము. వాళ్ళు రాంగానే, ఓహ్! అబ్బో! మీరెంత మంచివాళ్ళో అసలు, మీరు మీరు లేకపోతే మేమేమైపోయేవాళ్ళం అన్నట్టు వాళ్ళతో మాట్లాడతాం. అప్పుడు పిల్లలకి ఏమర్థమవుతుంది? ఓహ్! ఇట్లా మాట్లాడొచ్చు అని. సో, వాళ్ళు మన దగ్గర నుంచి ఎగ్జాంపుల్స్ తీసుకుంటారు. సో, అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే, మనం జీవితంలో ప్రతి చోట మన నడవడిలో ఇలాంటివి కొన్ని గుర్తుంచుకుంటే, ఈ కథలు ఇట్లాంటివి ఎగ్జాంపుల్స్ గుర్తుంచుకుంటే, మన అవసరం ఉన్న దగ్గరే మనకు పనికొస్తాయి. కనీసం మన పిల్లలకి, నెక్స్ట్ జనరేషన్‌కి చెప్పడానికి మనకంటూ ఒక కనెక్షన్ ఉంటుంది. అంటే రోజు మా మా పిల్లలిద్దరొచ్చి, పెద్దవాడు ఇప్పుడు అడగట్లేదు కానీ, మా చిన్నవాడైతే ఇప్పుడు రోజు అడుగుతాడు. ఒక స్టోరీ చెప్పు రోజు రాత్రి పడుకునేటప్పుడే. మాకంటూ అదొక టైం. స్టోరీ చెప్పే టైం. సో, అందుకని ఈ స్టోరీస్ అన్నీ కూడా మన ధ్యానానికి ఎటూ హెల్ప్ అవుతాయి. మన సత్సంగానికి గానీ, మనం మంచి చెప్పుకోవడానికి డెఫినిట్‌గా హెల్ప్ అవుతాయి. అలానే ఈ స్టోరీస్‌లో కూడా చాలా భావన ఉంది. ఆ భావనని తీసుకోవడానికి ప్రయత్నించండి. నేను చెప్పిన వాటిలో ఏవైనా కొన్ని తప్పులు జరిగితే అవి క్షమించి, అంటే ఆ తప్పుని పట్టుకోకుండా ఆ భావన ఏంటి అని ఆహ్, పట్టుకునే ప్రయత్నం చేయండి. సో, ఈరోజు మనం చెప్పుకుందాం. ఈ డాక్టర్ గారి స్టోరీ చెప్పుకుందాం. అమెరికాలో వాషింగ్టన్ డీసీలో ఒక ప్రసిద్ధమైన న్యూరో సర్జన్ ఉండేవారు. న్యూరో సర్జన్ అంటే నరాలకి సంబంధించిన డాక్టర్ అనమాట. సో, ఈ నరాలు ఎంత పవర్‌ఫుల్ అంటే, బాడీలో బ్రెయిన్ గూడా సరిగ్గా పనిచేయాలి అంటే నరాలన్నీ సరిగ్గా పనిచేయాలి. ఈ నర్వస్ బ్రేక్‌డౌన్ ఉంది అంటే కూడా సరిగ్గా పనులు చేసుకోలేరు వాళ్ళు. చాలా ఇబ్బంది పడతారు. నర్వ్స్‌తో సంబంధించినది, అంటే నరాలతో సంబంధించినది చాలా ఇంపార్టెంట్. ప్రతీదీ ఇంపార్టెంటే. ఇది ఇంకా చాలా ఇంపార్టెంట్. నర్వ్స్‌కి సంబంధించినవి చాలా ఇంపార్టెంట్. ఆయన అందులో స్పెషలిస్ట్. న్యూరో సర్జన్. సో, అయితే ఈయనకి ఈయన ఎంత ఫేమస్ అంటే, ఈయన అపాయింట్‌మెంట్ దొరకాలి అంటే ఏళ్ళు పడుతుంది. అంత ఫేమస్ అనమాట. పెద్ద పెద్ద జబ్బుల్ని గూడా తీర్చేసాడు. ఆయన ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా మంచిగా నయం జేశాడు. ఆయన అపాయింట్‌మెంట్ 3 ఏళ్ళు, 4 ఏళ్ళు పడుతుంది. ఒక అపాయింట్‌మెంట్ దొరకడానికి. అయితే ఆయన మధ్య మధ్యలో ఇట్లా కాన్ఫరెన్స్‌లు, ఇంటర్వ్యూలు ఇస్తుంటారనమాట. ఆయన టైం ఎంత ఇంపార్టెంట్ అంటే, ఎంత వాల్యుబుల్ అంటే అతని టైము, డాక్టర్స్ ఎవరు వేస్ట్ చేయరు అతని టైంని. అతను ఏదైనా మీటింగ్ ఇవ్వాలనుకోండి, ఆ మీటింగ్ టైంకి
ఒక హెలికాప్టర్‌ని పంపిస్తారు అతని దగ్గరికి. ఆయన హెలికాప్టర్ ఎక్కి, ఆ హెలికాప్టర్ ఎక్కి వచ్చేసేటప్పటికి కరెక్ట్ మీటింగ్ టైమ్ వస్తే ఆయన రాంగానే మీటింగ్ స్టార్ట్ చేసేస్తారు. సన్మానాలు జేయడాలు అవన్నీ ఉండవు. అంత ఇంపార్టెంట్ అతని టైం. సో, అతను చాలా జాగ్రత్తగా స్పెండ్ చేస్తాడనమాట టైం. సో, అతను మంచి మనిషి. ప్లస్ అలానే కమ్యూనిటీ వీళ్ళంతా డాక్టర్స్ అందరూ గూడా అతనికి అలాగే సహకరిస్తారు. సో, అలానే ఒకసారి ఏమైంది ఇతను ఆహ్, వాషింగ్టన్ డీసీ నుంచి కాలిఫోర్నియాకెళ్ళాలి. అంటే ఒక వైపు నుంచి ఇంకో వైపు. ఇది ఆల్‌మోస్ట్ ఈస్ట్ నుంచి వెస్ట్‌కెళ్ళాలి. కాలిఫోర్నియా అనేది వెస్ట్‌లో ఉంది. ఈస్ట్ సైడ్ ఏమో వాషింగ్టన్ డీసీ ఉంది. సో, అతను వెళ్ళాలంటే స్పెషల్ జెట్ పంపించారు. హెలికాప్టర్ సరిపోదు. ఆ ఏరియాకి చాలా దూరం అది. ఈ మూల నుంచి ఆ మూలకి. అయితే ఆయనకి ఒక స్పెషల్ జెట్ ఏదో ప్రైవేట్ జెట్ పంపించారు. ఏంటంటే మీరొచ్చి మా దగ్గర కంపల్సరీగా మాట్లాడాలి అని ఒక ఈవెంట్ ఉంది. చాలా ఇంపార్టెంట్ ఈవెంట్. పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తున్నారు. వరల్డ్ ఫేమస్ డాక్టర్స్ అందరూ వస్తున్నారు. మీరొచ్చి మాట్లాడాలి అంటే సరే అంటారు. ఆ ప్రైవేట్ జెట్ ఏంటంటే చాలా చిన్నగా ఉంటుంది ప్రైవేట్ జెట్. బట్ అది తెలియకుండా అంటే అది ఆపరేట్ చేయడానికి స్పెషల్ మనుషులుంటారనమాట. పైలట్స్ వేరేగా ఉంటారు. ప్రైవేట్ జెట్స్ ఇప్పుడు మన సినిమా స్టార్స్ వీళ్ళందరూ కూడా ప్రైవేట్ జెట్‌లో వెళ్తారు. సో, వాళ్ళకేంటంటే సెపరేట్‌గా వాళ్ళకంటూ వేరే ఆహ్, ఆహ్, క్రూ ఉంటుంది. అంటే లోపల ఉండేవాళ్ళుంటారు. ప్లస్ వాళ్ళకంటూ వేరే పైలట్స్ ఉంటారు. దానికంతా ఒక ప్రాసెస్ ఉంటుంది. సో, అదంతా చేసుకొని వాళ్ళు ప్రైవేట్ జెట్ పంపిస్తారు. ఎక్కుతారు వాళ్ళు. ఎక్కంగానే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత తెలియకుండానే చాలా పెద్ద తుఫానొస్తుంది. అనుకోలేదు. ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సడెన్‌గా తుఫాన్ ఫార్మ్ అయ్యి తుఫానొస్తుందనమాట. తుఫాన్ రాంగానే వాళ్ళెక్కడో ల్యాండ్ అవుతారు. ఒక ప్లేస్‌లో. ఫిలడెల్ఫియా అనే ప్లేస్‌లో మధ్యలోనే ఎ ఫ్లైట్ ఎక్కంగానే మధ్యలోనే ల్యాండ్ అయిపోతారు. ఆ ప్రైవేట్ జెట్ ఎక్కంగానే. సో, మధ్యలో అవ్వంగానే ఇతను టెన్షన్ పడుతూ ఉంటాడు. అరే! ఇప్పుడు నేను ఏం చేయను? అసలు అనుకోకుండా ఇక్కడ ఇరుక్కుపోయాను. అదొక చిన్న గ్రామం. ఫిలడెల్ఫియాలో ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో ఏంటంటే పట్టుమని ఒక 50 ఇళ్ళు గూడా ఉండవు. దూరంగా ఉన్నాయి. పొలాలు అవన్నీ ఉంటాయన్నమాట. అదొక గ్రామంలాగా. అయితే ఈయనదెక్కడైతే ల్యాండ్ అయ్యాడో అది అనుకోకుండా కింద ఆపేయాల్సొచ్చింది. ఆ జెట్‌ని కింద ల్యాండ్ జేయాల్సొచ్చింది. ఎక్కడైతే ల్యాండ్ అయ్యారో పక్కన కొంచెం ఒక హాఫ్ మైల్ నడవగానే ఒక ఇల్లుంది. ఒక హ్మ్, హ్మ్, పాతబడిన ఇల్లుంది. అంటే అందులో ఉన్నారు మనుషులు. లైట్‌లన్నీ కనిపిస్తున్నాయి. ఆ ఇల్లు చుట్టూ చాలా పెద్ద ల్యాండ్ ఉందనమాట. అంటే ఒక 3 ఎకరాల ల్యాండ్ మధ్యలో ఒక ఇల్లుంది. ఈ ఇల్లు అతను, ఆ పైలట్‌లు అందరూ కలిసి ఎళ్తారు. అందరూ సేఫ్‌గానే ఉన్నారు. ఎవరికేమి ఇబ్బంది అవ్వలేదు. బట్ అందరూ వర్షం పడుతుంది, తుఫాన్‌లో ఉంది, తడిచిపోయారు. వెళ్తారనమాట. వెళ్ళంగానే అందరూ కలిసి ఆ తలుపు కొడతారు. ఆళ్ళింటి తలుపు కొడతారు. వాళ్ళంటారు ఇలా ఫ్లైటు మా ప్రైవేట్ జెట్టు మేము వర్షం తగ్గగానే వెళ్ళిపోతాం. మేము ఉండము. అందాక మాకు కొంచెం ఉండడానికి ప్లేస్ కావాలి. మా బట్టలు గూడా అన్ని తడిచిపోయినియి. కొంచెం మీరు లోపలుంటే కొంచెం మాకు వేడిగా ఉంటుంది అనగానే వాళ్ళంటారు, "సరే రండి" అని అంటారు. అందులో ఒక ఆవిడ మాత్రమే ఉంటుంది. ఎవరూ లేరు ఇంట్లో. ఒక ఆవిడ కొంచెం మధ్య తరగతి ఏజ్ ఆవిడ. ఒక 40 ఏళ్ళు, 45 ఏళ్ళు ఉంటాయి. అయితే అది ఆ ఆవిడొచ్చినప్పుడు అందరికీ టవల్స్ ఇస్తుంది. తుడుచుకోమని చెప్తుంది. బాత్రూమ్ చూపిస్తుంది. మీరు ఏదైనా అదే ఫ్రెష్ అప్ అయ్యి వస్తా అంటే రండి అని నేను టీ పెడతానని చెప్పేసి టీ పెట్టడానికి రెడీ చేస్తుంది. చేస్తూ ఉంది. టీ ఇస్తుంది. అందరూ కూర్చుంటారు. ఒక ఇద్దరు పైలట్‌లు, ఈ డాక్టరు లోపల కూర్చొని అక్కడ టీ తాగుతూ ఉంటారు. ఈవిడ ఏదో మాట్లాడుతూ ఉంటుందనమాట. అంటూ ఇది చూద్దాంలే ఏంటి అనేసి. అడుగుతుంది ఏంటి అని. అయితే ఇతనంటాడు నేనిలా మీటింగ్‌కెళ్తున్నాను. ఇతనెవరో ఏంటో చెప్పడు. పేరు చెప్పడు, ఏమి చెప్పడు. ఆహ్, నేను ఇట్లా మీటింగ్‌కెళ్తున్నాను అనుకోకుండా ఇట్లా అయిపోయింది అంటే ఆవిడంటుంది, "ఓకే. పర్లేదులెండి. ఈ రాత్రికి ఇక్కడే ఉండండి మీరు కావాలంటే" అని అంటుంది. తుఫాను తగ్గే సూచనలు కనిపించట్లేదు ఎక్కడ గూడా. అయితే అలానే ఉన్న దగ్గర కూర్చున్న దగ్గర ఆయనకు కుర్చీలాగా ఉంటుంది. అందులోనే అతను పడుకుంటాడు రాత్రి. ఇట్లా కాళ్ళు చాపి పడుకుంటాడు కుర్చీలో. వీళ్ళిద్దరు పైలట్‌లు గూడా అక్కడే పడుకుంటారు. పొద్దున్న లేవంగానే ఇతనికి ఈ డాక్టర్‌కి ఏదో క్యూరియాసిటీ పెరుగుతుందనమాట. పొద్దున్న లేవంగానే. ఈవిడ పని చేసుకున్నప్పుడల్లా గూడా ఏదో నసుకుతుంది నోట్లో. ఏదో మాట్లాడుకుంటుంది ఒక్కర్తే ఉంది ఇంట్లో. ఏదో మాట్లాడుకుంటూ ఉంది. అయితే దీనికి అర్థం గాలేదు ఈ డాక్టర్‌కి. అయితే పొద్దున్న ఏదో తనకు తోచిన బ్రేక్‌ఫాస్ట్ ఏదో పెడుతుంది.
పెట్టంగానే వాళ్ళు తింటారు. అందరూ తినేసి కాఫీ తాగేసి తుఫాన్ కొంచెం సద్దుమణిగింది. సో, అందరూ ఎళ్ళిపోయే టైంకి అడుగుతాడనమాట. మీరు నాకు చాలా హెల్ప్ చేశారు. చాలా థాంక్స్. నేను రెస్ట్ తీసుకున్నాను. ఎందుకంటే నేను పడుకుంటే మంచిగా మాట్లాడగలను మీటింగ్‌లో. అదే టెన్షన్‌తో ఇట్లా ఉండి తడి బట్టలతో ఉంటే జలుబు చేసినా, ఏం చేసినా మీటింగ్ అంతా పాడైపోతుంది. జ్వరం వచ్చిందంటే మీరు నాకు చాలా హెల్ప్ చేశారు అంటది. అయ్యో! అదేముంది దేవుడి దయ అంటది ఆ అమ్మాయి. అన అప్పుడు ఈయనకి క్యూరియాసిటీ ఒకటొస్తదనమాట. మీరేమనుకోకపోతే నేను మిమ్మల్ని ఒక క్వెషన్ అడుగుతాను. రాత్రంతా కూడా మీరు పని చేసుకుంటున్నప్పుడు నేను చూస్తున్నాను, మిమ్మల్ని నోటీస్ చేస్తున్నాను. మనసులో ఏదో మాట్లాడుకుంటున్నారు. ఏదో అనుకుంటున్నారు. ఏదో అనుకుంటున్నారు. అంటే తనంటది, "అవును. నేనొక ఒక ఒక మనిషిని తలుచుకుంటున్నాను." అంటే ఎవరి గురించి అంటారు. అయితే అప్పుడు తను స్టోరీ చెప్తదనమాట. "నాకొక కొడుకున్నాడు. 10 ఏళ్ల వయసు నా కొడుక్కి. అతనికి సివియర్ న్యూరలాజికల్ ప్రాబ్లమ్ ఉంది. అంటే నర్వ్స్‌కి సంబంధించిన, నరాలకి సంబంధించిన ప్రాబ్లమ్ ఉంది. దానికి ఒక డాక్టర్ ఉన్నాడు. డాక్టర్ శామో ఏదో సమ్ పేరు. మనం శామ్ అనుకుందాం. నాకు కరెక్ట్‌గా గుర్తులేదు ఆ డాక్టర్ పేరు. బట్ డాక్టర్ శామ్ ఆయన వచ్చి క్యూర్ చేస్తే తప్పకుండా తగ్గుతుందంట. కానీ అతని అపాయింట్‌మెంట్ దొరకాలంటే 3 ఏళ్ళు ఆగమన్నారు. మా అబ్బాయికి అంత టైం లేదు. డాక్టర్స్ ఏమన్నారంటే, అతను మహా అయితే ఒక ఏడాది బ్రతుకుతాడు. ట్రీట్మెంట్ అవ్వకపోతే, ఆ డాక్టర్ చూడకపోతే మాత్రం ఏడాది తర్వాత చనిపోతాడు నర్వస్ ప్రాబ్లమ్ వల్ల అని అంటాడు. ఇతను అసలు నిర్ఘాంతపోతాడు డాక్టరు. ఏం ఎక్కడున్నాడు మీ అబ్బాయి అని చెప్పంగానే, అక్కడ పక్కన రూమ్‌లో ఉన్నాడు. అసలు ఏమి పలకడు, మాట్లాడడు. అలా జస్ట్ బెడ్ మీద ఉంటాడు. నేను అన్ని పనులు నేనే చేసుకుంటాను. వాళ్ళ నాన్నేమో ఆ డాక్టర్‌కి కావాల్సిన ఫీజు కోసము వేరే ఊరికెళ్ళి డబ్బులు సంపాదిస్తున్నాడు. ఎందుకంటే అపాయింట్‌మెంట్ దొరికిందనుకో, ఆ డాక్టర్‌కి ఇంత ఫీజ్ ఇవ్వాలి నేను. ఆ ఫీజ్ ఇవ్వడానికి మా దగ్గర అన్ని డబ్బులు లేవు. మేము చాలా అమ్మేసుకున్నాం. మాకున్నది ఒకటే అబ్బాయి. మా అబ్బాయిని బ్రతికించుకోవడానికి అన్నీ అమ్మేసుకున్నాం. కానీ ఇంకా ఎక్కువ పని చేయాలని మా భర్త వేరే ఊరికెళ్ళి పని చేస్తున్నాడు అనగానే ఇతనికి ఇంక ఏడుపు ఆగదు. గబగబా ఎళ్తాడు రూమ్‌లోకి. ఆ అబ్బాయిని చూస్తాడు, ట్రీట్మెంట్ ఇస్తాడు. అతన్ని ట్రీట్ చేస్తాడనమాట. అయితే ఆవిడెవరైతే ఉందో ఆవిడ కోరుకున్నదేంటంటే, ఎప్పుడు మేనిఫెస్టేషన్ చేస్తుందనమాట. పని చేసుకుంటున్నప్పుడు అన్నీ ఏది చేసుకున్నా కూడా, ఆ డాక్టర్‌తో మా అబ్బాయి అపాయింట్‌మెంట్ దొరుకుతుంది. ఆ డాక్టర్ మా అబ్బాయిని బ్రతికిస్తాడు. ఆ డాక్టర్ మా అబ్బాయిని బ్రతికిస్తాడు. ఆ డాక్టర్ మా అబ్బాయిని బ్రతికిస్తాడు. ఎలాగైనా సరే మా అబ్బాయి బ్రతుకుతాడు. ఇట్లా మేనిఫెస్ట్ చేసుకుంటూనే ఉంది. చెప్పుకుంటూనే ఉంది ఆవిడ. అందుకనే ఇతనికి అర్థం కాలేదు. ఈ డాక్టర్‌కి డాక్టర్ అప్పటిదాకా చెప్పలేదు. అతనికి చెప్పలేదు. ఆ అమ్మాయికి చెప్పలేదు నేను డాక్టర్‌నని. నాకేదో మీటింగుంది, ఆగిపోయింది అట్లా అని చెప్తాడు గానీ, ఇంకేమి చెప్పలేదు డీటెయిల్స్. నేను పలానా డాక్టర్ అని చెప్పుంటే ఆమె అడిగేసేదేమో అప్పుడే. ఆమెకి తెలీదు, ఆయనకి తెలీదు. బట్ యూనివర్స్ అనేది ఎప్పుడు ఎట్లా వింటుందంటే, మన విశ్వం వింటుంది మనం చెప్పేవన్నీ కూడా. మనం చెడు చెప్తే చెడు వింటుంది, మంచి చెప్తే మంచి వింటుంది. ఈ అమ్మాయి కోరుకుంటూనే ఉంది గాబట్టి, నా కొడుకు బ్రతకాలి, నా కొడుకుకి మంచవ్వాలి అంటే విశ్వానికి అంకితం జేసేసిందింక. ఇంక నువ్వే చూసుకో అని. లేకపోతే వాషింగ్టన్ డీసీలో ఉన్న ఆ డాక్టరు మారుమూల పల్లె గ్రామం పిట్స్‌బర్గ్‌లో ఉన్న ఒక పల్లె గ్రామంలో ఆ ఇంటికే తలుపు కొట్టి వెళ్ళి, ఆ ఇంట్లో రాత్రంతా ఉండి, ఆ అబ్బాయిని ఫ్రీగా డబ్బులు లేకుండా ఎట్లా చూసాడు? ఎట్లా ట్రీట్ చేయగలిసాడు? అంటే ఏంటి? విశ్వం ఎలా చేస్తుందన్నది మనకనవసరం. విశ్వం చేస్తుంది. విశ్వం గ్యారంటీగా చేస్తుంది. మనం అనుకోవాల్సిందల్లా కూడా మంచిని మాత్రమే. మనం ఒకళ్ళని నేను చంపేయాలనుకుంటే విశ్వం సహకరించదు. చెడునెప్పుడూ సహకరించదు విశ్వం. కానీ మంచిని మాత్రం ఒక్క మంచి పనైనా మీరు మంచి అంటే ఒకళ్ళకి మంచి జరుగుతుంది. లేకపోతే మంచి కావాల్సిన ఏదైనా మంచి ఆహ్, పాజిటివ్ థింగ్‌ని మనం ఎప్పుడైతే కోరుకుంటామో విశ్వం తప్పకుండా మనకి హెల్ప్ చేస్తుంది మాస్టర్స్. మీరు దానికి మడిగట్టుకొని చెయ్యాలి. మేనిఫెస్ట్ చేసేటప్పుడు ఇట్లా కూర్చొని చెయ్యాలి. కాళ్ళు కింద పెట్టి చెయ్యాలి. నిలబడి చెయ్యాలి. అట్లాంటివి ఏవి ఉండవు. మీరు పని చేసుకున్నప్పుడు కూడా చేసుకోవచ్చు. భగవన్నామ స్మరణ గూడా అంతే. మీకేమీ లేవనుకోండి కోరుకోవడానికి భగవన్నామ స్మరణ చేసుకోండి. వంట చేసుకున్నప్పుడు గానీ, మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు గానీ, బట్టలు మడతెడుతున్నప్పుడు గానీ, ఇవన్నీ చేసుకున్నప్పుడు మనం ఒక్కసారి ఓం నమ శివాయ అనుకోండి, శ్రీమాత్రే నమః అనుకోండి, మీ ఇష్టమైన దైవాన్ని సాయిబాబా అయితే సాయిబాబాని గుర్తెచ్చుకోండి. మీ ఎవ్వరైతే వాళ్ళే. చక్కగా మీరు ఆ భగవంతునిలో లీనమైపోయి, అనుసంధానం అయిపోతే ఆయనే చూసుకుంటారన్ని. మీకు భగవంతుడి మీద నమ్మకం లేతే విశ్వానికి వదిలేయండి. యూనివర్స్‌లో మేనిఫెస్టేషన్ పవర్ ఈస్ వెరీ, వెరీ పవర్‌ఫుల్. యూనివర్స్‌కి బ్యాలెన్స్ చేసే శక్తి ఉంది. అది ఎలాగైనా సరే తీసుకొచ్చి మనకది ఇస్తుంది. అది ఎలా ఇస్తుంది? అసలు మనం ఏం చేస్తాము మేనిఫెస్ట్ చేసుకున్నప్పుడు, ఓహ్! ఇది నిజంగానే అవుతదా? అసలు ఇంపాసిబుల్ గదా! నేనెక్కడో పిట్స్‌బర్గ్‌లో ఉన్నాను. ఆయనెక్కడో ఉన్నాడు. 3 ఏళ్ల వరకు ఆయన అపాయింట్‌మెంట్ దొరకదు.
అసలు సాధ్యమవుతుందా? అని మనం ముందే నో అనేసుకుంటాం. ముందే నెగెటివ్‌గా అనుకుంటాం. అది మన మన ప్రాబ్లమ్ కాదు. అడగడం వరకే మన ప్రాబ్లమ్. మేనిఫెస్ట్ చేయడం వరకే మనది. దాని తర్వాత విశ్వం చూసుకుంటది. విశ్వం ఎలా చెయ్యాలో విశ్వానికి తెలుసు. కంపల్సరీగా విశ్వం మనకి చేసి పెడతది. కాకపోతే టైం పట్టొచ్చు. ఒక్కోసారి 1 డేలో అవ్వచ్చు. ఒక్కొక్కసారి 10 రోజుల్లో అవ్వచ్చు. ఒక్కొక్కసారి 1 ఇయర్‌లో అవ్వచ్చు. కానీ అవ్వుతది తప్పకుండా. మనం అడిగే విధానం ప్యూర్‌గా ఉండాలి. ప్యూర్‌గా అంటే అసలు ఏ భావన శుద్ధిగా ఉండాలి మన భావన. అలానే ఆ భావనని మంచికి మాత్రమే యూజ్ చేయాలి. చెడు కోసం యూజ్ చేయకూడదు. దొంగతనాలకి వీటికి వాటికి యూజ్ చేయకూడదు. మంచికి మాత్రమే యూజ్ చేయాలి. అప్పుడు తప్పకుండా జరుగుతుంది మాస్టర్స్. సో, మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా మంచిని మాత్రమే భావించండి. మంచిని మాత్రమే సృష్టించండి. మీరు భావించినప్పుడు సృష్టిస్తున్నారు. సో, మంచిని భావిస్తూ మంచిని సృష్టించండి. ఇది మాస్టర్స్ ఈరోజు కథ. అందరూ చక్కగా విన్నారు కాబట్టి కథని. ఇక మనం ధ్యానం చేసుకుందాము. అందరూ స్థిర సుఖాసనంలో కూర్చోండి. అంటే మీకు ఏ పొజిషన్ కంఫర్టబుల్‌గా అనిపిస్తే ఆ పొజిషన్‌లో కూర్చోండి. ఒకవేళ మీ ఆరోగ్య రీత్యా మీరు కూర్చోలేకపోతే పడుకొని కూడా ధ్యానం చెయ్యొచ్చు. కూర్చున్నప్పుడు మీరు వెన్నుముక్క స్ట్రెయిట్‌గా ఉండేటట్టు చూడండి. తల నిటారుగా పెట్టండి. వేలల్లో వేలు పెట్టుకోండి. కళ్ళు 2 మూసుకోండి. అలాగే పడుకొని ధ్యానం చేసేవారు కాళ్ళు మీద కాళ్ళు పెట్టుకొని, వేలల్లో వేలు పెట్టుకొని, కళ్ళు 2 మూసుకోండి. ఇప్పుడు మనము నిండు శ్వాసని తీసుకుందాం. అంటే శ్వాస ఎంత నిండుగా ఉండాలంటే, మనం శ్వాస లోపలికి పీల్చుకుంటున్నప్పుడు, ఈ విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈ విశ్వంలో ఎంతో మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంది. అదంతా కూడా మనం స్వీకరిస్తున్నాం. మన శరీరాన్ని, మన మనసుని ఓపెన్ చేసి పెట్టుకున్నాం. ప్రతి ఒక్క కాస్మిక్ ఎనర్జీ గానీ, పాజిటివ్ ఎనర్జీ గానీ రిసీవ్ చేసుకునే స్థితిలోకి వెళ్ళబోతున్నాం. అందుకని చక్కగా ఒక్క నిండైన శ్వాస తీసుకోండి. ఆ శ్వాసని వదిలేసేటప్పుడు మనలోని సరికాని ఆలోచనలు, చికాకులు, టెన్షన్లు ఏవైనా ఉంటే అవన్నీ తొలగించుకునే ప్రయత్నం చేయండి. ఈ నిండైన శ్వాస తీసుకున్నప్పుడు మీ ఊపిరితిత్తులు నిండుగా అనిపిస్తాయి. అలాగే ఆ శ్వాసని వదిలేసేటప్పుడు చాలా తేలికైపోతాయి. దీన్ని గమనించండి. ఇలానే ఒక 5 సార్లు నిండైన శ్వాస తీసుకొని వదిలేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీ మనసు, శరీరం చాలా తేలికైనట్టు మీకు భావన కలుగుతుంది. మనమిప్పుడు శరీరంలో ప్రతి భాగాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ముందుగా సహస్రారం, తల భాగం దాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అలానే ముఖము, చెవులు, భుజాలు,
చేతులు, చేతి వ్రేళ్ళు, పొట్ట, నడుము, కాళ్ళు, పాదాలు, కాలి వ్రేళ్ళు అన్నిటినీ రిలాక్స్ చేసుకోండి. రిలాక్స్ చేయడం అంటే మీరు కంఫర్టబుల్ పొజిషన్‌లో కూర్చున్నట్టు, అలానే తేలిగ్గా అయినట్టు మీకు అనిపిస్తే మీ శరీరం రిలాక్స్ అవుతున్నట్టు. బిగించి పట్టకండి. శరీరాన్ని చాలా లూజ్‌గా, రిలాక్స్డ్‌గా చేయండి. ఇప్పుడు మీ శరీరం అంతా రిలాక్స్ అయింది. మీ మనసు కూడా చాలా తేలిక అయింది. ఇక అతి ముఖ్యమైన విషయం, మీరు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, ఇదంతా తాత్కాలికమని మాత్రమే గుర్తించండి. ఎందుకంటే ఏ సమస్యకైనా ఒక సమాధానం ఉంటుంది. దాని దొరికే ప్రయత్నమే, దాన్ని కనుక్కునే ప్రయత్నమే ఈరోజు మనం చేసే ఈ ధ్యానం. అందుకని శరీరం అంతా రిలాక్స్ చేస్తున్నాం. మనసుని రిలాక్స్ చేస్తున్నాం. ఎలాంటి పరిస్థితులైనా కూడా ఒక అరగంట పాటు మనం అది పక్కన పెడుతున్నాం. అంటే దాన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇది మర్చిపోవాలంటే మనకి ఆ భగవంతుని శక్తి కావాలి. మీ ఇష్టదైవమైన ఎవరైనా మీ ఇష్టదైవం ఉంటే ఆ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి. అలానే ఒకవేళ మీకు ఇష్టదైవం లేకపోయినా, భగవంతుడి పైన నమ్మకం లేకపోయినా, ఈ విశ్వంలోని ఉన్న కాస్మిక్ ఎనర్జీ, ఆ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే మనల్ని నడిపిస్తుందో దాన్ని నమస్కరించుకొని, కృతజ్ఞతలు తెలియజేసుకొని, మనతో పాటు ధ్యానం చేయడానికి ఆహ్వానించండి. మీ ఇష్టదైవాన్నైనా, ఈ పాజిటివ్ ఎనర్జీనైనా మనతో పాటు ధ్యానం చేసే అవకాశాన్ని మనకి ఇవ్వమని మనస్ఫూర్తిగా ఆర్తితో చెప్పుకోండి. మీ శరీరం అంతా తేలికైపోయింది. మీ మనసు కూడా చాలా తేలిగ్గా ఉంది. ఇక మనం ధ్యాన లోతుల్లోకి వెళ్దాం. మీకు కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర రకరకాల రంగులు కనిపిస్తాయి. కొన్నిసార్లు విజన్స్ కానీ, కాంతులు కానీ కనిపిస్తాయి. దాన్ని థర్డ్ ఐ లొకేషన్ అంటారు. ఈ ధ్యానం మొత్తంలో కూడా ఆ లొకేషన్‌లో, అంటే మీ కనుబొమ్మల మధ్యన దృష్టి పెట్టేలాగా, దాని మీద ఫోకస్ పెట్టేలాగా చూసుకోండి. మీకు ఎప్పుడు ఆలోచనలు వచ్చినా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. అది చాలా సహజం. ఆలోచనలు వచ్చినప్పుడల్లా నెమ్మదిగా శ్వాస లోపలికి ఎలా వెళ్తుంది, ఎలా బయటికి వస్తుంది అని గమనించండి. ఆలోచనలతో పోట్లాడొద్దు. నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఈ ప్రక్రియలో, ఈ ధ్యాన ప్రక్రియలో చాలాసార్లు ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. మనం ధ్యానం లోతులోకి వెళ్ళినప్పుడు ఏ ఆలోచనలు రావు. అందుకనే ఆలోచనలు వచ్చినప్పుడల్లా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనం ధ్యాన లోతుల్లోకి వెళ్ళబోతున్నాము. ఇక
ఒక్క 3 సార్లు మళ్ళీ మంచి నిండైన శ్వాస తీసుకొని వదిలేయండి. శ్వాస తీసుకుంటున్నప్పుడు మీతో పాటు ఉన్న భగవంతుని శక్తి కూడా మీ దగ్గరికి వస్తున్నట్టు, అలానే ఈ విశ్వంలోని కాస్మిక్ ఎనర్జీ శక్తి అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈసారి ఆ శక్తి రెండింతలయ్యింది. ఎంతో అద్భుతమైన ఈ శక్తిని మనం స్వీకరిస్తున్నాం. అందుకని శ్వాస లోపలికి వెళ్ళేటప్పుడు చక్కగా నిండుగా మీ ఊపిరితిత్తులన్నీ కూడా నిండుగా అయ్యేటట్టు భావించి ఆ శ్వాసని తీసుకొని మళ్ళీ వదిలేయండి. ఇలా 3 సార్లు చెయ్యండి. ఇప్పుడు మీ శరీరము, మీ మనసు చాలా తేలికైపోయాయి. ఇంకా మీరు ధ్యాన లోతుల్లోకి వెళ్లారు. అంటే మీ పక్క జరిగేవి ఏమీ వినిపించవు. నా మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. ఆ కనుబొమ్మల మధ్యన ఉన్న ఆ ప్రదేశాన్ని, అంటే థర్డ్ ఐ లొకేషన్‌ని బాగా ఫోకస్‌లో పెట్టండి. ఒక్కోసారి మీకు ఆ థర్డ్ ఐ లొకేషన్‌లో కొంచెం భారంగా అనిపించినా, నొప్పిగా అనిపించినా అది చాలా సహజం. మన ఇష్టదైవంతో పాటు, ఈ విశ్వంతో పాటు మనము ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నాం. ఈ ధ్యాన లోతుల్లోకి వెళ్ళేటప్పుడు మీరు గమనించాల్సిన విషయం, మీ శరీరమంతా చాలా తేలికైపోయింది. మీకు ఎలాంటి ఇబ్బందులు లేవు. మీరు చాలా ధ్యాన స్థితికి వెళ్ళబోతున్నారు. ఈ విశ్వం మనకు సహకరిస్తుంది. మనము అద్భుతమైన స్థితికి వెళ్ళబోతున్నాం. మనకున్న పరిస్థితులు తాత్కాలికం మాత్రమే. మనము ఈ జీవితానికి, ఈ విశ్వానికి, మన ప్రయాణానికి, ఈ జీవన ప్రయాణానికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఎంతో అదృష్టం ఉంటే మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాము. జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము. అందుకని మనము మనస్ఫూర్తిగా ఒకసారి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుందాం. ఈ కృతజ్ఞతలు తెలియజేసినప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. ఎందుకంటే మీలోని సరికాని ఆలోచనలన్నీ తొలగిపోయాయి. మీరు ఎంతో రుణపడి ఉన్నారు ఈ అవకాశానికి, ఈ విశ్వానికి. మనసుని బాగా తేలిక చేసుకోండి. అదే స్థితిలో ఉండండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు వచ్చినప్పుడల్లా కూడా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి.
మనము మానవ జన్మ ఎత్తిందే కర్మలు తీర్చుకోవడాని కోసం. అంటే ఎన్నో జన్మలుగా కర్మలు చేస్తున్నాం. దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కర్మలు తొలగిపోవాలంటే మనలో పరివర్తన చాలా ముఖ్యం. అలానే పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం కూడా చేసుకోవాలి. అంటే మనం చేసిన తప్పులని గతంలో గానీ, గత జన్మలలో గానీ చేసిన తప్పులని క్షమించమని మనస్ఫూర్తిగా కోరండి. అలానే పరివర్తనలో ఉంటాము అని సహాయం కావాల్సిన వాళ్ళకి సహాయం చేస్తామని మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకోండి. మా వద్దకు సహాయం కోరి వచ్చిన వారికి తప్పకుండా మాకు ఉన్నంతలో తోచినంత తప్పకుండా సహాయం చేస్తాము. మేము నేర్చుకుంటున్న ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని పంచుతాము. ప్రతి జీవాత్మకు కూడా మా వల్లే సుఖంగా బ్రతికే హక్కు ఉందని తెలుసుకున్నాము. ఈ విశ్వానికి, ఈ భూమాతకు కావాల్సిన సహాయం చేస్తాము. ఈ సంకల్పాలు మనం చెప్పుకున్నప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. మీ మనసు కూడా బాగా తేలికవుతుంది. ఈ సంకల్పం చెప్పుకున్నప్పుడు మీ శరీరం చాలా తేలికైంది. ఇంకా లోతులోకి వెళ్ళే ప్రయత్నం చేయండి. మీ పక్కన ఏది జరుగుతున్నా మీకు పట్టించుకోవద్దు. నా మాటలు మాత్రమే మీకు వినిపిస్తున్నాయి. ఈ ధ్యాన లోతుల్లోకి మీరు వెళ్ళిపోయారు. ధ్యానంలో ఆ మహాదేవుడిని, ఆ పరమశివుడిని, ఆ జగన్మాతను, మీ ఇష్టదైవాన్ని, అలానే మీకు ఈ విశ్వం నుంచి కావాల్సిన సహకారం దొరకాలని మనస్ఫూర్తిగా కోరండి. ఇప్పుడు విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా కాంతుల రూపంలో మన శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే. ఈ కాంతులే మనకు సర్వం, ఈ కాంతులే మనకు దైవం, ఈ కాంతులే మనకు ఆరోగ్యం. ఈ అద్భుతమైన కాంతుల వల్ల మన శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటున్నట్టు భావించండి. అలానే ఈ ధ్యానం చేసినందువల్ల మనలోని సరికాని ఆలోచనలు అన్నీ తొలగిపోతున్నట్టు భావించండి. ఈ రోజు నుంచి మన కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి. మన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మనం పడుతున్న మానసిక వ్యధ తొలగిపోతుంది. మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. అద్భుతమైన కాంతులు
ఎటు చూసినా కాంతులే. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. అద్భుతమైన స్థితి. శరీరము, మనసు అన్నీ తేలికైపోయాయి. ఒకవేళ ఆలోచనలు వస్తుంటే, ఆలోచనలని వాటితో పోట్లాడకుండా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర మీకు రంగులు కనిపించిన, కాంతులు కనిపించిన, విజన్స్ కనిపించిన ఇంకా లోతుకు వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. సంకల్పాలు చెప్పుకున్నాం. పశ్చాత్తాపంలో ఉంటామని, ప్రాయశ్చిత్తం చేసుకుంటామని, పరివర్తనలో ఉంటామని మనము విశ్వానికి మాట ఇచ్చాం. మీ శరీరాన్ని గమనించండి. చాలా తేలిగ్గా ఉంది. ఇదే స్థితిని కొనసాగిస్తూ ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. ఇప్పుడు మీరు ఈ జన్మలో ఎవరినైనా మీరు బాధ పెట్టి ఉంటే మనస్ఫూర్తిగా వాళ్ళకి క్షమాపణలు తెలియజేసుకోండి. అజ్ఞానంతో, అహంకారంతో వాళ్ళని బాధ పెట్టాము అని మనస్ఫూర్తిగా వాళ్ళని క్షమించమని కోరండి. అలానే ఎవరైనా మిమ్మల్ని బాధపెట్టి ఉంటే ఈ ఈ గతంలో వారిని మనస్ఫూర్తిగా మీరు క్షమించండి. వారు తెలియక, అజ్ఞానంతో, అహంకారంతో తప్పులు చేసి ఉంటారు. అందుకని మీకు వారిపైన ఎలాంటి కోపమున్నా, ద్వేషమున్నా
అవన్నీ తొలగించుకోండి. ఇలా చేసినప్పుడు మన మనసు శూన్యమవుతుంది. మనసు శూన్యమైనప్పుడే ఈ విశ్వంతో అనుసంధానం అవ్వగలం. మీ ఇష్ట దైవంతో అనుసంధానం అవ్వగలం. అందుకని ఎవరిపైనైనా కోపం గాని, ద్వేషం గాని ఉంటే అవన్నీ తొలగించుకోండి. శూన్య స్థితికి చేరుకోండి. ఎప్పుడైతే మనం క్షమాపణ కోరామో, మనని బాధపెట్టిన వారిని క్షమించామో, మన మనసు శూన్య స్థితికి చేరుకుంది. మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. ఆ విశ్వంతో అనుసంధానం అవుతున్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇదే స్థితిలో ఉండొచ్చు. ఒకవేళ ఈ స్థితి నుంచి బయటికి రావాలనుకుంటే మీ శరీరాన్ని కొద్దిగా కదపండి. నెమ్మదిగా మీ ధ్యాన స్థితిలో నుంచి బయటికి రండి. చేతులు 2 విడదీయండి. కళ్ళ మీద పెట్టుకోండి. మీతో పాటు ధ్యానం చేసిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఈ విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ ఇష్ట దైవానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ మాస్టర్స్కి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఇంత మంచి జీవితాన్ని ధ్యానం చేసుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలానే తెలియక చేసిన తప్పులు ఏవైనా ఉంటే క్షమించమని కోరుతూ, మీరు ధ్యాన లోతుల్లో నుంచి బయటికి రావచ్చు.